తెలంగాణ ప్రజలకు మనోధైర్యం ఇచ్చే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని, అన్నదాతకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆయన్ను కలిసిన ఉమ్మడి వరంగల్ నేతలతో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాసభను దిగ్విజయం చేస్తామని నేతలు అధినేతకు హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ స్ఫూర్తితో ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని రజతోత్సవ సభ కోసం అనువుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. 154 ఎకరాల్లో సభ ప్రాంగణం, పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల సీసాలు, 1500 మంది వాలంటీర్లు సహా అత్యవసర వైద్య సేవలు అంబులెన్స్లో అందుబాటులో ఉంచుతామని అన్నారు. కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుని రైతన్నల సంక్షేమం, అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి వరంగల్ జిల్లా బిడ్డలుగా ముందు వరుసలో ఉంటామని నేతలు హామీ ఇచ్చారు.